కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు పాలకొల్లులో, దీని గురించి ఏమని చెప్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేస్తూ ప్రజలు ఎంత ఉద్రేకంతో అంటే పేద ప్రజలకి, పేద విద్యార్థులకి విద్యని, వైద్యాన్ని అందకుండా ఈ దుర్మార్గపు కూటమి ప్రభుత్వం చేసే మోసాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ఎండగట్టి, ఇది ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం భాగంగా ర్యాలీగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బయలుదేరి గాంధీ బొమ్మల మీదుగా మేము దీన్ని ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చాం. ఏ రోజైనా మీరు మాట ఇచ్చింది నిలబెట్టుకున్నారా అని అడుగుతున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు. సరే, కూటమి ప్రభుత్వం రాష్ట్ర పాలసీగా చేస్తుంది. ఇక్కడ స్థానిక మంత్రి గారు ఇదే ప్రజల్ని నమ్మి నీకు ఓటేశారు. మీరేం చేయాలి? మీ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో ఏదైతే మీరు గట్టిగా చంద్రబాబు నాయుడుతో ఆయనతో మాట్లాడి మీరు ఇక్కడ ఈ కాలేజీని P4 విధానాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు అందించాలని చెప్పేసి మీరైనా పోరాటం చేయాలి. మీరు అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటెత్తి 2 లక్షల మందిని మీరు మోసం చేసి కూటమి ప్రభుత్వం తరపునే మీరు అబద్ధాలు పలికి మాయమాటలు చెప్పి తీసుకెళ్తున్నారు. ఈరోజు మీరు P4 విధానం చేసిన 2.5 సంవత్సరం కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయం. ఏదైతే ఎవ్వరో ప్రైవేటీకరణలో తీసుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ పేద విద్యార్థులకు అంకితం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఒక్కటనే నిలబెట్టుకున్నారా మీరు అని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి నిలబెట్టుకున్నారు? ప్రతిదీ మోసమే. ఈరోజు ఒక కొత్త ఫ్యాక్షన్ ఇచ్చావా? ఒక ఇల్లు ఇచ్చావా? చెప్పండి, ఒక ఇల్లు ఇచ్చారా మీరు? ఏమిచ్చారు మీరు? ఏదో ఒక గ్యాస్ బండ్ ఇచ్చి అయిపోయింది మా అమ్మ. ఒక 30% మెంబర్స్కి తల్లికి వందనం ఇచ్చారు, అయిపోయింది. ఇదే మీ పరిపాలన, ఇదే మీ మంచి ప్రభుత్వం. ఇక్కడ మా మంత్రి గారు మా ప్రభుత్వం మాట్లాడితే తట్టమట్టి బస్తా సిమెంట్ వేయలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుందో అబద్ధాలు లేని ఉన్నట్టుగా చూపించడం కాదు రామానాయుడు గారు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా మాట్లాడి మీకు నమ్మి ఓటేసిన ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చూసుకుంటే మీరు కాలేజీ స్టార్ట్ చేసింది మీరే, అప్పుడు ఎంతవరకు పనులు మొదలు పెట్టారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు పనులు చేస్తున్నారు? మేము చేసింది మేము 60 ఎకరాలు 65 ఎకరాల భూమిని మేము పర్చేజ్ చేసాం. 65 ఎకరాల భూమి కాలేజీ పర్మిషన్లు తీసుకొచ్చి అన్నీ చేసి 30% వరకు సుమారుగా 85 కోట్ల రూపాయలు మేము వర్క్ చేసాం. ఏదైతే మెడికల్ కాలేజీకి, దగ్గులూరు మెడికల్ కాలేజీకి కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం పూర్తవుతూ ఉంది. ఈరోజు వరకు ఆయన అంటున్నారు కదా, ఒక తట్టమట్టి బత్తా సిమెంట్, ఒక తట్టమట్టి బత్తా సిమెంట్ అయిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు వరకు. ఆ రోజు 2014, 2019లోనే అయిపోయింది టిడ్కో హౌసెస్ అన్నారు కదా. మరి అది 10% మిగిలింది, 90% అయిపోయింది అన్నారు. మేము ఎన్ని ఇళ్ళు ఇచ్చామో ప్రజలకి తెలుసు. మేము ఉచితంగా 2200 ఇళ్ళు ఇచ్చాము. స్కేల్లో మీరు తాకట్టు పెట్టేసుకుని ప్రజలను మోసం చేసి ఆ రోజునే 2017లో మీరు జీవో కాపీ చేసి మీరు తాకట్టు పెట్టేసుకుని మోసం చేసి ఈరోజు ఇప్పటి వరకు కూడా మీరు వచ్చి మన ప్రభుత్వం వస్తే మొదటి శ్రావణ మాసంలోనే మీరు ఇల్లు ఇస్తానన్నారు. అక్క చెల్లెమ్మలకి గృహప్రవేశం చేసుకుంటారు శ్రావణ మాసం. ఏ శ్రావణ మాసంలో చేసుకుంటారు రామానాయుడు గారు అని నేను అడుగుతున్నా. అంటే ఈ శ్రావణ మాసం 2029 శ్రావణ మాసం అడుగుతున్నా. అది మీ ప్రభుత్వం, మీ పరిపాలన, మీ మంచి ప్రభుత్వం.
ప్రస్తుతం పీపీ విధానాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మా నిరసన కార్యక్రమాలు ఇంకా విపరీతంగా ఉంటాయని చెప్పేసి గోపి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో ఇట్స్ యూటీవీ సాయిరాం, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు.